లేదు. ఇక్కడ మన కళ్ళ ముందే దోపిడీ జరుగుతుంది. ఆ పిల్లలు తమ యవ్వనం మొత్తాన్ని కరిగిస్తున్నారు, తమ శక్తినంతా కరిగిస్తున్నారు, తమ ఉన్న మేధస్సు మొత్తాన్ని కరిగిస్తున్నారు. 50 ఏళ్ళకే వృద్ధులుగా అయిపోతున్నారు. తల్లిదండ్రులతో సంబంధాలు ఉండవు. భార్యాభర్తలు సంతోషం ఒకరోజు సినిమా కూడా వెళ్ళే పరిస్థితి ఉండదు. పిల్లలతో సరదాగా గడిపే సమయం ఉండదు. నైట్ డ్యూటీ ఏంటో తెలియదు, డే డ్యూటీ ఏంటో తెలియదు. వాళ్ళు నైట్ ఉన్నారా లేకపోతే డేగా ఉందా ఏమిటో కూడా తెలియదు. అదొక మాయా లోకం. వాళ్ళకి చట్టాలు కూడా తీసుకురావాలి. ఎందుకంటే శ్రమ వాళ్ళది, లక్షల కోట్లేమో వేళయి. నేనేం తప్పు పట్టట్లేదు సాఫ్ట్వేర్ కంపెనీలని, కానీ అదొక బిగినింగ్లో అదొక ఆకర్షణగా ఉండేది సాఫ్ట్వేర్ అనగానే. రాను రాను సాఫ్ట్వేర్ అనేది ఒక శ్రమను, వాళ్ళకున్నటువంటి మేధస్సుని, వాళ్ళకున్న శక్తిని, యుక్తిని మొత్తాన్ని కూడా దోపిడీ చేయడానికి ఒక సాధనంగా అది తయారైందని చెప్పి నేను మీ ద్వారా